నేనేమంటున్నా అంటే సార్, ఇది ఒక రాజకీయ సమస్యగా చూడొద్దు మనం దీన్ని. ఇది ఒక సామాజిక సమస్య. అరే ఈ 12 సంవత్సరాల నుంచి 34 లక్షల మంది నిరుద్యోగులు ఇట్లా స్ట్రక్ అయిపోయినారు. ప్రభుత్వం మారితే అయినా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము ఆశపడ్డాం, వెయిట్ చేసినారు. రోజుకి నెలకు 12,000 10,000 పెట్టుకుంటూ 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేసుకుంటూ దీన్ని ప్రతి ఒళ్ళు రాజకీయం చేసుకున్నారే కానీ దీనికి దీన్ని ఎవరు పట్టించుకుంటారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇట్లా, మేము కష్టపడి మేము గెలిపించుకున్న ప్రభుత్వం కదా, అలాంటిది ఎందుకు ఇంత? దీంట్లో అసలు 30,000 ఉద్యోగాలు మేము అడిగిన డిమాండ్స్ ప్రకారంగా 30,000 ఉద్యోగాలు ఉన్నాయి సార్. ఇవి కూడా దీన్ని ముందుకు తీసుకోపోకుండా ఇంకా 6 months అని చెప్పేసి దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ రావడం అనేది అది డీప్ డౌన్ ఎక్కడో ఒక గవర్నమెంట్ యొక్క సిన్సియారిటీని మాకు అనిపించలేదు. కాబట్టి నేను ఆమరణ నిరాహార దీక్షకు నేను దిగిన. నేను చేసిన తర్వాత కూడా దీంట్లో మీకు మళ్ళీ చెప్తున్నాను, నాకు దీంట్లో ఏ రాజకీయ కోణం లేదు. మేము చేస్తున్న పోరాటానికి మద్దతు వచ్చినప్పుడు మద్దతు తీసుకున్నాం తప్పితే ఇది మీ ప్రభుత్వం మీద ముందల నిరుద్యోగుల యొక్క సీరియస్నెస్ ఎంత ఉంది అని చూపించడానికి చేసినటువంటి ప్రయత్నం ఇది. దీన్ని మీరు రాజకీయంగా పొరపాటున అనుకోకండి. ఎవరున్నారన్న మా వెనకాల? సరే, ఒక పర్సన్ అనేటోడు కోసం ఒక పర్సన్ యొక్క కాజ్ అనేది అంత సీరియస్నెస్ ఉంది. ఒక 12 సంవత్సరాల నుంచి దీని మీద అందరూ ఆశలు పెట్టుకున్నారు కాబట్టి అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ నుంచి ఆ యొక్క యాంగర్ అనేది బయటకు వచ్చింది. అది యాంగర్ అని మనం అనుకోవద్దు. వాళ్ళకి కన్సర్న్ ఉంది, వాళ్ళు దాని మీద ఆలోచన చేస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్క లీడర్కి నేను చెప్పింది ఒకటే, ఇది పార్టీలకు అతీతంగా, ఐడియాలజికల్ అతీతంగా, దీని యొక్క మనం సిద్ధాంతాలకు అతీతంగా ఈ సమస్యను మనం సామాజిక సమస్యగా అనుకొని దీని మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం నుంచి మనం ఒక స్పందన వచ్చేలాగా ప్రయత్నం చేయాలన్నా మీరు అన్నీ పక్కన పెట్టండి, మా కోసం మాట్లాడండి, మా కోసం మద్దతు ఇవ్వండి. చేస్తే ఈ 30,000 మంది ఈ జనరేషన్ వాళ్ళు దీని గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇక రాస్తారు. ఇంకా మీకు మేమేమంటున్నామంటే ఈ జనరేషన్ వెళ్ళిపోతుంది. ఒకవేళ అలా కాకుండా మీ జాబ్ క్యాలెండర్ మేమేం వ్యతిరేకం కాదు, కానీ జాబ్ క్యాలెండర్ ఇప్పుడు మీరు ఇస్తారు 200 పోస్టులు 300 పోస్టులు 1000 పోస్టులు ఇస్తారు. దానివల్ల ఎంతమంది న్యాయం జరుగుతుంది సార్? ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి 34 లక్షల మంది నిరుద్యోగులు 25 నుంచి 35 వరకు సంవత్సరాల్లో ఈ 10 years ఈ 10 సంవత్సరాలు అంటే 25 నుంచి 30 సంవత్సరాలు ఉన్న ఏజ్లో ఉన్న వాళ్ళు ఇంకో 6 నెలలు కూడా చదివే ఓపిక లేదన్న మీకు. అంటే అంత అలసట అయిపోయింది. ఇప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు సరే ఇస్తారు, దానికి ఒక నోటిఫికేషన్ ఇస్తారు, దానికి ఒక ఎగ్జామ్ పెడతారు. అదొక ప్రాసెస్ ఒక 7-8 months లేదంటే 1 year పడుతుంది అనుకోండి. ఆ 1 year వరకు మళ్ళీ చదివే అంత ఓపిక, అంత పేషెన్స్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఉన్నదని అనుకుంటున్నారా? ఇది ఏజ్గా అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలంటే ఓపిక అనేది ఈ 2 సంవత్సరాలు చదువుతున్నోడికి అంతే స్ట్రెయిన్ ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి దానికోసం వెయిట్ చేసినోడికి అదే స్ట్రెయిన్ ఉంటుంది. ఈ స్ట్రెయిన్ అనేది పెరుగుతా వచ్చేస్తుంది ఉన్నది. దీనికి ఇప్పుడు ఏమంటున్నామంటే, సరే మీరు 6 నెలలు టైం ఉంది, లేదంటే ఎలక్షన్స్ మేనిఫెస్టోలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెడదాం సార్. 15 రోజుల నుంచి మీరంతా ఫ్రీ అయినారుగా. ఇప్పుడు ఒక జియోతో వస్తే మీకు ఏం నష్టమన్నా? ఇప్పుడు 50,000 కోట్లు మూసీ రివర్ మీద డెవలప్మెంట్ కోసం మీరు పెట్టగలిగినప్పుడు, ఉచిత బస్సు ఇవ్వగలిగినప్పుడు మేమేమంటున్నాం, ఉచిత బస్సు పక్కన పెట్టండి, మా తల్లిదండ్రులు మేము కన్విన్స్ చేసుకుంటాం. మీరు 30,000 ఉద్యోగాలు ఇప్పుడు ఇవ్వండి, ఒక సంవత్సరం ఆగి ఇంకో 30,000 ఇంకో 50,000 మీరు అప్పుడు ఇవ్వండి. ఈ జనరేషన్ ఈ చదివే ప్రాసెస్లో ఉన్నటువంటి వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వచ్చిన వాళ్ళు ఉంటారు, రానోళ్ళు వెళ్ళిపోతారు. ఇది మన జీవితంలో మనకు రాలేదని చెప్పేసి ఇంకో ప్రయత్నమో ఇంకో ప్రైవేట్ జాబ్ చేసుకొని పిల్లలు చేసుకొని వెళ్ళిపోతారు.